బాబా. జై బాబా వైదేహి గారు. జై బాబా అండి, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अपार दिव्या कृपा सागरा, अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदोद्धार, सकल चराचर जगदोद्धार, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा జోహారులివి శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూపా ఇహ పరానంద జీవనమీవా భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अज्ञानांधतनंतमुजेसी दिव्य विज्ञान दृष्टिनो संगी అరిషడ్వగంబంతరింపగా అవ్యయ మోక్షంబనుగ్రహింపుము నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा जय मेहर बाबा जय, जय मेहर बाबा जय, जय मेहर बाबा जय, जय मेहर बाबा जय. अवतार मेहर बाबा की जय. థ్యాంక్ యూ వైదేహి గారు. మనం ఈరోజు కార్యక్రమాన్ని చక్కటి ప్రార్థనా గీతంతో ఆరంభిస్తున్నాము. బాబాని మనతో పాటుగా ఉండమని కోరుతూ మనము ముందుకు సాగుదాము. ఇది ద రియల్ ట్రెజర్ వాల్యూమ్ 7 మనం చదువుకుంటూ ఉన్నాము. ఇప్పటికి సగం పుస్తకం అయిపోయింది. ఇంకా ఎప్పుడైనా వీలు చిక్కినప్పుడు అప్పుడప్పుడు మనము దీన్ని మొత్తం కంప్లీట్ చేసుకునేటట్టుగా ప్రయత్నిద్దాం. రుస్తం బి ఫలహాతి దీన్ని రాశారు. ఆయనకి జరిగిన అనుభవాలన్నీ కూడా మొత్తము 7 వాల్యూమ్స్లో రాశారు. ఇది 7వ వాల్యూమ్. ఇది ఇవన్నీ కూడా కావాలంటే నాగేశ్వరరావు గారి బుక్లో ఎవరైనా అదే నాగేశ్వరరావు గారి దీంట్లో మెహర్ ఛానల్లో వినొచ్చు. మొదట 6 వాల్యూమ్లు కూడా ఆయన చెప్పినవి ఉన్నాయి. ప్రతిదీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సమయం చిక్కితే అది తప్పకుండా చదువుకోవాల్సింది. జైబాబా. ఇఫ్ ఓన్లీ అలా అయితే అన్నట్టు అనుకోవాలి మనం. అయితే అక్కడ ఫ్రీక్వెంట్గా మెహరాబాద్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉండేవి. ఈ ప్రాబ్లమ్స్ని డీల్ చేయడానికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కటి చూసుకుంటూ ఉండేది. కమిటీలు ఉన్నాయి అన్నిటికీ. మెయింటెనెన్స్ కమిటీ ఒకటి, గార్డెన్ ఫారెస్ట్ కమిటీ ఒకటి, హెల్త్ కమిటీ ఒకటి, అలా కమిటీలు అన్నీ ఉన్నాయి. కమిటీలు నార్మల్గా కమిటీల్లో అక్కడ ఉండేటువంటి నివసించే రెసిడెంట్స్ ఉన్నారు. ఆ డిపార్ట్మెంటు తర్వాత ఒక ట్రస్టీ, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. మైనర్ ప్రాబ్లమ్స్ ఉంటే కమిటీ వాళ్ళల్లో వాళ్ళే సర్దుబాటు చేసుకుని అవి సరిపెట్టుకునేవాళ్ళు. మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ డిస్ప్యూట్స్ వచ్చాయి, వాదోపవాదాలు వచ్చాయి అందరికీను. ఆ కమిటీ మెంబర్స్ మధ్యలో వాదనలు జరిగాయి అన్నమాట. అటువంటివి జరిగినప్పుడు చైర్మన్ వరకు ఆ మ్యాటర్ పోయేది. అప్పుడు ఆయన అందరినీ మీటింగ్కి పిలిచి కమిటీ మెంబర్ని అందరినీ వాళ్ళ తన ఆఫీస్లో కూర్చోబెట్టుకుని ఆ మీటింగ్ని ఆయన కండక్ట్ చేసేవాడు.
నేను బావూజీ దగ్గర ఉంటూ ఉన్నాను కాబట్టి మీటింగ్‌లకి నన్ను రమ్మని ఆయన అడిగేవాళ్ళు. మీటింగ్‌కి నువ్వు కూడా ప్రెజెంట్ అవుతే బావుంటుంది. ఈ కమిటీ మెంబర్స్‌తో మీటింగ్ అయినప్పుడు మోస్ట్‌లీ ఏమవుతుందంటే ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకోవడమే జరుగుతా ఉండేదక్కడ. నా మీద నువ్వు, నీ మీద నేను. అసలు సొల్యూషన్ కావాల్సిన ప్రాబ్లమ్‌కి అది డిస్కషన్‌లోకి వచ్చేది కాదు. ఎంతసేపు ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకుంటూ గడిచిపోయేది. బావు అన్నీ వినేవాళ్ళు సైలెంట్‌గా. ట్రస్టీస్ చెప్పేది, అటు రెసిడెంట్స్ చెప్పేది వినేవాళ్ళనమాట. ఒకళ్ళ మీద ఒకళ్ళు గ్రీవియన్సెస్ వాళ్ళ మనసులో ఉన్నదంతా కూడా వెళ్ళగక్కేవాళ్ళు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి అంత కోపం ఉండేది. వాళ్ళ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక గంట, 2 గంటలు ఎవరు కూడా ఒక సొల్యూషన్‌తో బయటకొచ్చేవాళ్ళు కాదు. అలా ఎన్నో మీటింగ్‌లు జరిగాయి. బావూజీ మళ్ళీ కలగజేసుకొని జెంటిల్‌గా తను ఒక సజెషన్ ఇచ్చేవాళ్ళు. ఇలా చేయండి, అలా చేయండి అని. కమిటీ మెంబర్స్‌కి ఈ విధంగా హెల్ప్ చేయండి అని చెప్తూ ఉండి, మన ఫోకస్ అంతా కూడా, మన ధ్యాస అంతా కూడా సొల్యూషన్ మీద ఉండాలి అని చెప్తూ ఉండేవాళ్ళు. అయితే ఈ ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకున్న విధానం ఉంది కదా, దానికి స్వస్తి చెప్తూ ఒక సొల్యూషన్ ఆయనే చెప్పేవాళ్ళు బావూజీ. ఆ డిబేట్‌ని ముగిస్తూ ఆయనే ఒక సొల్యూషన్ ఇది ఇలా చేయండి, ఇలా చేయండి అని చెప్పేవాళ్ళు. ఇలా కొన్ని మీటింగ్స్ జరిగిన తర్వాత ఈ మీటింగ్స్ ఎప్పుడు జరుగుతా ఉండేవి. నేను అటెండ్ అవ్వడం మానేశాను అని రుస్తుం ఫలహాతి చెప్తూ ఉన్నారు. బావూజీ ఎందుకు ఎంక్వైరీ చేశారు? ఎందుకు నువ్వు రావట్లేదు మీటింగ్‌లకి ఏంటి అని అడిగితే బావూజీతోటి అన్నారు కదా, ట్రస్ట్ వర్క్ చాలా పెండింగ్‌లో ఉంది. నేను అటెండ్ అయ్యి వినేదానికన్నా ఈ బ్లేమ్ గేమ్ అనేది ఉందే, ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుకోవడం, అది వినేదానికన్నా కూడా నాకు ట్రస్ట్ వర్క్ ఇంపార్టెంటే, అది చాలా పెండింగ్‌లో ఉంది, అది చూసుకుంటాను అనడం జరిగింది. అయితే ఫైనల్‌గా ఓ సొల్యూషన్ వచ్చినప్పుడు ఇది మోస్ట్‌లీ మీరు చేసుకున్నదే అదంతాను. అయితే నా హెల్ప్ ఏమైనా అవసరమైతే నేను తప్పకుండా వస్తాను. నేను అటు ఇటు పరిగెత్తడం కూడా చేస్తానని చెప్తాడాయన. బావూజీ తర్వాత ఎప్పుడు కూడా తన్ని అటెండ్ అవ్వమని ఇంకా అడగలేదు. సమ్మర్ మంత్స్‌లో బావు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెస్ట్‌కి ట్రావెల్ చేసినప్పుడు 3 నెలలు ఉండేవాళ్ళు. బాలనాథు యాక్టింగ్ చైర్మన్‌గా ఉండేవాళ్ళప్పుడు. అందుకని మీటింగ్స్ అన్నీ ఆయన కండక్ట్ చేసేవాళ్ళు. బాలనాథ్ హెల్త్ డెలికేట్‌గా ఉండేది కాబట్టి ఆయన ప్రతి దాంట్లో చిన్న చిన్న డీటెయిల్స్‌ని చూడడము, అది కొంచెం కష్టంగా ఉండేది. సో, బావు కలిసి వెళ్ళే ముందు అందరికీ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడున్న స్టాఫ్‌కి, రెసిడెంట్స్‌కి ఏమేం వర్క్ చేయాలా అన్నీ చెప్పి, తన యాబ్సెన్స్‌లో ఏం చేయాలని చెప్పి వెళ్ళేవాడు. ఇది బాలనాథ్‌కి కూడా అవసరమయ్యేది. ఎందుకంటే వేరే మండలి మెంబర్స్‌కి ఆ ప్రాబ్లమ్స్ అంత క్షుణ్ణంగా తెలీదు. మెహరాబాద్‌లో ఆ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ కూడా ఆ మెహరాబాద్‌లోనే అక్కడే చాలా కాలంగా ఉండేవి. ఆ సొల్యూషన్ ఉండేది చివరికి. మెహరాబాద్ పిల్గ్రిమ్స్‌కి సమ్మర్‌లో మూసేసేవాళ్ళు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ చాలా తక్కువగా వచ్చాయి సమ్మర్ టైంలో. నేను నా సమయం అంతా కూడా ఈరిష్‌తో గడిపేవాడిని బావు లేనప్పుడు. ఒక సమ్మర్‌లో ఒక మేజర్ ప్రాబ్లము అయితే వచ్చింది. అక్కడున్న రెసిడెంట్స్ అందరూ గూడా ఈరిష్ దగ్గరికి ఆ ప్రాబ్లమ్స్ తోటి, ఆ కంప్లెయింట్ తోటి వచ్చారు. ఈరిష్ అందరినీ మీటింగ్‌కి పిలిచాను.
ఆ కమిటీ మెంబర్స్ ఎవరైతే దానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని మీటింగ్కి పిలిచారు. అది బాలనాథ్ ఆ మీటింగ్ ని కండక్ట్ చేశాడు. బాలనాథ్ నేచర్ ఈరిచ్ తెలుసు కాబట్టి, ఈరిచ్ అంటే బాలనాథ్ చాలా సాఫ్ట్ అనే వాళ్ళ ఉద్దేశము. ఈరిచ్ ఆ డిబేట్ ని కొనసాగించారు. ఆ డిబేట్ ని జరుగుతూ ఉంటే దానికి తను బాధ్యత వహించాడు. నేను ఈరిచ్తో నేను రాలేను మీటింగ్కి అని చెప్పాను. కానీ ఈరిచ్ ఉంటేనే బాగుంటుందని, నాకు ఆ మెయింటెనెన్స్ వర్క్ అంతా బాగా తెలుసు కాబట్టి వస్తే బాగుంటుందని ఈరిచ్ చెప్పడం జరిగింది. మీటింగ్ ఈ ఈ విధంగా జరిగింది. ఎక్స్ వచ్చి వైని బ్లేమ్ చేయడము, రెసిడెంట్ ఎక్స్ అంటే అక్కడ ఉండే వాళ్ళలో ఫలానా వాళ్ళని బ్లేమ్ చేయడము, వాళ్ళు వీళ్ళని ఎక్స్ వచ్చి వైని బ్లేమ్ చేయడం, వై వచ్చి ఎక్స్ని బ్లేమ్ చేయడం, ఇలా జరిగాయి. మీకు గనక ఒకవేళ ఈ వార్నింగ్ కనుక ఉంటే, ప్రాజెక్ట్ బాగాలేదు, ఈ ఐడియా బాగాలేదు అని అనుకున్నట్లయితే అది మెహరాబాద్లో ఇంప్లిమెంట్ చేయడం అంటే దాన్ని అమలుపరచడం కుదరదు అనుకుంటే ఈ ప్రాబ్లం మనకి రాదు. రెసిడెంట్ వై ఏమో రిప్లై చేస్తాడు, ఏమనంటా అంటే ట్రస్ట్ శాంక్షన్ చేసే అమౌంట్ని బట్టి ఉంటుంది. అది అమౌంట్ కనుక నాకు అవసరమైన ఇస్తే మనకి ఈ ప్రాబ్లం రాదు అని ఫలానా అతను ఎక్సో వైయో చెప్తారు. ప్రాజెక్ట్ అంతా బాగానే అయింది, కానీ నేను చాలా వరకు సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చేది. నాకు ఎందుకంటే సరైన ఫండ్స్ ఇవ్వలేదు కాబట్టి నేను సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చేది అని చెప్పడం జరిగింది. నేను ఎక్స్పర్ట్స్ని కూడా తెచ్చి బోర్డు మీటింగ్స్కి ఈ ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ ఉంటుంది, సో బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ దాన్ని శాంక్షన్ చేయాలని చెప్పడం జరిగింది. ట్రస్టీ మధ్యలో కలగజేసుకొని, ట్రస్ట్ మీటింగ్లో నువ్వు గనక అవన్నీ చెప్పుంటే దానికి సర్దుబాటు చేసుకుంటామని చెప్పుంటే ఆ ప్రాజెక్ట్కి ఎఫెక్ట్ అయ్యేది. అయితే మేము శాంక్షన్ ఇచ్చేవాళ్ళం కాదు నీకు, దాని గురించి వివరంగా చెప్తే సర్దుబాటు చేసుకోలేమని చెప్పుంటే మేము అప్పుడే శాంక్షన్ చేసి ఉండేవాళ్ళం కాదు. ఫండ్స్ సఫిషియంట్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసే వరకు ఆగేవాళ్ళము, ఆగితే బాగుండేది. మీటింగ్ అలా ప్రొసీడ్ అవుతుంది ఈ ఈ ఈ రకంగా. తర్వాత దాన్ని ఏం డిసైడ్ చేశారంటే ఒక వారం తర్వాత ఇంకొక మీటింగ్ మళ్ళీ ఈ విషయం గురించి జరుపుదామని అనుకున్నారు. సెకండ్ మీటింగ్ కూడా ఇలానే ఎండ్ అయింది, ఇదే విధంగా. సెకండ్ మీటింగ్లో ఈరిచ్ ఈ రుస్తం ఫల్హాతిని ఇన్వైట్ చేసి తన అభిప్రాయం చెప్పమండము, నేను చెప్పనండము జరిగిందండి. తర్వాత ఈరిచ్తో నేను కూర్చున్నప్పుడు ఈరిచ్ అడగడం జరిగింది, నువ్వు ఇంజనీర్ కదా, మంచి నాలెడ్జ్ ఉంది నీకు మెయింటెనెన్స్ మీద, ఎందుకంటే నువ్వు మెయింటెనెన్స్ ఇంజనీర్వి, సో నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఈరిచ్ సొల్యూషన్ దీనికి ఎన్నో ప్రాబ్లమ్స్కి మెహరాబాద్లో చాలా సింపుల్. ఒకళ్ళ మీద ఒకళ్ళు వాదోపవాదాలు చేసుకోవడం మూలంగా అది మనకుండే అహంకారం వల్ల స్ట్రాంగ్ పర్సనాలిటీస్ మనకుండే అహంకారం వల్ల అసలు ఉన్న విషయము డిఫికల్ట్ అయిపోతుంది. మండలి దీన్ని సాల్వ్ చేయాలి. ఫస్ట్ సొల్యూషన్స్ దానంతటా అవే వస్తాయి, దాని రిజల్ట్ దానంతటా అదే వస్తుంది అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఈరిచ్కి కొద్దిగా తేలికపాటు దీంతో అన్నాను, ఈరిచ్ నీకు తెలుసు కదా, ఇక్కడ ఉండే స్థిర నివాసం ఉన్న వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎంతసేపు కంప్లైంట్స్ చెప్పుకుంటూ ఉంటారు, ఇది ఇలా చేస్తుంటే బాగుండేది, అది అలా చేస్తుంటే బాగుండేది అని కంప్లైంట్స్ ఉండేవి.
నాకు ఒక ఫన్నీ జోక్ గుర్తొస్తా ఉంది అంటాడు. నేను చెప్పనా అని ఈరిచ్ అడిగితే ఈరిచ్ సరే చెప్పమంటాడు. ఆ కోట్ ఏంటంటే, ఇఫ్ ఓన్లీ మై ఆంటీ హ్యాడ్ బాల్స్ షీ వుడ్ బీ మై అంకుల్, బట్ బికాస్ షీ డస్ నాట్ హ్యావ్ బాల్స్ షీ ఈజ్ మై ఆంటీ అండ్ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అది అంటే వీళ్ళు ఈ విధంగా జరిగింది, అది ఆ విధంగా జరిగింది, దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి వచ్చాము కంపల్సరీ అని అంటూ, అందుకనే దీని టాపిక్ కూడా ఇఫ్ ఓన్లీ అన్నాడు. మా ఆంటీ దగ్గర కనుక బాల్స్ ఉన్నట్లయితే ఆమెని అంకుల్ అనేవాళ్ళము. కానీ తన దగ్గర బాల్స్ లేవు కాబట్టి ఆమె ఆంటీనే, నేను అది యాక్సెప్ట్ చేయాలి. ఈరిచ్ నవ్వుతూ, ఇది ఇది చాలా పవర్ఫుల్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ జోక్ అని అనడం జరిగింది. ఇది అయిపోయినాక, ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈరిచ్ దగ్గరికి ఒక రెసిడెంట్ అంటే అక్కడ ఉన్నతను కంప్లైంట్ చేయడానికి వచ్చి అదే సేమ్ థింగ్ మళ్ళీ అగైన్ రిపీట్ చేస్తున్నాడు. ఈరిచ్ తన వైపు తిరిగి చాలా ఇన్నోసెంట్గా అన్నాడంట, రుస్తం నువ్వు ఆ రోజు కోట్ చెప్పావు కదా, అది ఈ ఓన్లీ తోటి ఆంటీ అంకుల్ అవన్నీ చెప్పావు కదా, అది ఒకసారి మళ్ళీ చెప్తావా, అదేంటి, వాట్ వాజ్ దట్ అని గుర్తు లేనట్టు అడిగాను. ఆ కోట్ చెప్పినప్పుడు అందరు నవ్వారు. కంప్లైనింగ్ రెసిడెంట్ కూడా నవ్వుతూ ఉండిపోయాడు. కాబట్టి అసలు వచ్చిన సంగతి మర్చిపోయాడు అతను. సో అది ఇస్ ఓన్లీ అనే దాని గురించి మనము చెప్పింది. తర్వాత ఇది బహుశా మొత్తం కంప్లీట్ అవ్వదు, ఎంతవరకు అయితే అంతవరకు చెప్తున్నాను. హ్యాండింగ్ ద సర్వెంట్స్ అంటే సర్వెంట్స్ని మనం హ్యాండిల్ చేయడం. మనసారి ఒక లేడీ సర్వెంట్ని పెట్టుకుంది ఇల్లు ఊడవడానికి తుడవడానికి. ఎక్కడ సర్వెంట్ క్లీన్ చేస్తూ ఉంటే మనసారి ఒక కన్నేసి ఉంచి గేదెలాగా డేగలాగా కన్నేసి ఉంచి అలా చూస్తూనే ఉండేదన్నమాట. ఆ రూమ్ ఆమె కంప్లీట్ చేయగానే ఆ సర్వెంట్ అక్కడి నుంచి వెళ్ళిపోయేది. సర్వెంట్ క్లీనింగ్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత మనసారి మమ్మల్ని అందరినీ చూసి ఒక మాట అనేవాళ్ళు, మంచి వర్కరు తను, కానీ ఆమె కొంచెం చేతివాటం ఉంది, అంటే ఏమన్నా దొరికిన ఎత్తుకెళ్ళడము అవన్నీ ఉన్నాయన్నమాట. పిల్గ్రిమ్ అడిగానంట, అంటే దాని అర్థం ఏంటి అంటే ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేశారంట. ఏమనంటే ఆమె దొంగతనం చేస్తుంది కాబట్టి ఆమె నేను ఒక కంట కనిపెట్టి ఉండాలి. ఆ వచ్చిన పిల్గ్రిమ్ ఆశ్చర్యపోయాడంట, మనసారి నువ్వు ఎందుకు ఆమెను గట్టిగా బంధించవు, ఎందుకు అడగవు మనసారి అన్నంట. అలా చేస్తే ఆ బేబీని సోప్ వాటర్ తోటి బయటకు పంపించడమే. ఏ విధంగా అయితే బేబీకి వాటర్ మొత్తము క్లీన్ చేయకుండా అలా సోప్ వాటర్తో బయటకు పంపించినట్లే అటువంటి ఇది ఉంటుంది దీనికి. అయితే ఉత్తి సోప్ వాటర్ని మటుకు ఆ బాత్ వాటర్ని పంపించే విధంగా నేను చూస్తాను, బేబీ కాదు, బాత్ ఆ సోప్ వాటర్ని బయట పంపించే విధంగా చూస్తాను. దట్స్ వాట్ ఐ డూ అని చెప్తారు ఆవిడ. చాలా జాగ్రత్తగా ఒక కన్నేసి ఉంచుతాను, ఏమి దొంగతనం చేయకుండా అమ్మాయిని చూస్తూ ఉంటాను. అదే కాకుండా ఆ అమ్మాయి మంచి వర్కర్, తను చాలా మంచి వర్కర్. మనసారి అప్పుడు అంటుంది కదా, ఒక సర్వెంట్ మనీ కనుక దొంగతనం చేస్తే మనమే దానికి బాధ్యులము, ఎందుకంటే మనం కేర్లెస్గా ఉండి అటువంటి అవకాశము ఆ అమ్మాయికి కల్పిస్తే అప్పుడు తనకి మనసులో ఆ బుద్ధి పుడుతుంది. ఈ విధంగా లాస్ట్ కమెంట్ మనసారి చేసినప్పుడు మండలి మెంబర్స్ అందరు కూడా అవును అనేవాళ్ళు అనమాట.
అది అందరికీ తెలుసు, అక్కడున్న రెసిడెంట్స్ అందరికీ తెలుసు. ఏదైనా దొంగతనం జరిగితే ఎవరన్నా అక్కడున్న వాళ్ళ స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళ దగ్గర అది చాలా సీక్రెట్గా ఉంచి మండలికి చెప్పేవాళ్ళు కాదు. కానీ మండలికి ఆ విషయం తెలిస్తే ఆ రెసిడెంట్ ఎవరైతే పోగొట్టుకున్నాడో అతన్ని ఊరడించే బదులు అది చాలా సివియర్గా వాళ్ళని కోప్పడేవాళ్ళు అనమాట, అతన్ని కానీ ఆమెని కానీ. మనకి దెబ్బ తగిలినప్పుడు దానికి బాంబు పెట్టే బదులు, అంటే మనకి ఈ నొప్పి మందు పెట్టే బదులు దాని మీద ఇంకా కూడా ఉప్పు కారం చల్లేవాళ్ళు. ఆ విధంగా అది అనిపించేది. నాకు ఇంకొక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. పిల్గ్రిమ్ మనీ దొంగతనం జరిగింది, అది నాకు ఇప్పుడు గుర్తొస్తూ ఉంది. అదేంటంటే ఆ విధంగా మనీ పోయిన అతను, ఆ రిసెప్షనిస్ట్ ఒక ఎంక్వైరీ చేసి ఎవరు ముందుకు వస్తారో చూద్దామని అనుకున్నాడు. కొంతమంది ఏమో ఆ పిల్గ్రిమ్ని ఊరడించడానికి ట్రై చేశారు. దట్ ఆ దొంగతనం చేసిన తన సంస్కారాలు తీసేసుకున్నాడని ఆ విధంగా అనుకోవచ్చు. దాన్ని మర్చిపోమని బాబా దగ్గర తన స్టే ఎంజాయ్ చేయమని చెప్పడం జరిగింది. పిల్గ్రిమ్కి ఈ ఊరడింపు సరిపోలేదు కదా, ఈ రిచ్కి ఆ విషయం చెప్పాలని ఆయన మాటల వల్ల తనకి ఏమైనా ఊరడింపు దొరుకుతుందేమో అని అనుకుంటాడు. ఈరిచ్ని కలిపి ఆ విషయం చెప్పినప్పుడు, ఈరిచ్ని కలిసి ఆ విషయం చెప్పినప్పుడు ఈరిచ్ ఆ పిల్గ్రిమ్ని అడిగారట, ఇది జరిగినప్పుడు నువ్వు నీ మనీ నీ దగ్గర పెట్టుకున్నావా? పిల్గ్రిమ్ అన్నా అంట లేదు, నా కబోర్డ్లో ఉంది. ఈరిచ్ అన్నా అంట కబోర్డ్ లాక్ చేసావా? ఆ పిల్గ్రిమ్ అంటాడు, నో ఈరిచ్, నేను లాక్ చేయలేదు, నేను రూమ్లోనే ఉన్నాను, నేను స్నానం చేయడానికి అప్పుడే లోపలికి వెళ్ళాను, తిరిగి వచ్చేటప్పటికి నా డబ్బులు కనబడలేదు. అంటే నేను కబోర్డ్ ఎప్పుడు కూడా నేను బయటకు వెళ్ళినప్పుడే, ఎంపీసీ దాటి వెళ్ళినప్పుడు, ఎంపీఆర్ కాదండి ఎంపీసీ, ఆ రోజుల్లో ఎంపీసీ దాటి వెళ్ళినప్పుడే నేను దాన్ని లాక్ చేసేవాడిని అని చెప్తే ఈరిచ్ మళ్ళీ సివియర్గా కోప్పడి, ఒక హ్యాబిట్ ఎందుకు చేసుకోవు నువ్వు నీ కబోర్డ్ని లాక్ చేయడం అంటే, నువ్వు ఏదైనా తీయాలంటేనే అన్లాక్ చేసుకోవాలి, దాని తాళం తెరిచి తీసుకోవాలి, ఆ మాత్రం కామన్ సెన్స్ నీకు లేదా అనడం జరుగుతుంది. ఒక ఆపర్చునిటీ ఆ సర్వెంట్కి నువ్వు కలిగించావు, అంటే ఒక అవకాశాన్ని కలిగించావు, దానివల్ల టెంప్టేషన్ అంటే ఆ చేతి దురదంటారు చూడండి, అట్లా ఆ అవకాశం కూడా నువ్వే ఇచ్చావు, నువ్వు కేర్లెస్గా ఉండడం మూలంగా ఇదంతా జరిగింది. నీకు తెలీదా ఆ మాత్రము? ఈ దొంగలందరూ కూడా ఒక దగ్గర చేరుతారు, ఈ తీర్థయాత్రల స్థలంలోనే చేరుతారు, పిల్గ్రిమ్స్ దగ్గర నుంచి అన్ని దోచుకోవడానికి. చాలా రష్ ఉన్న దగ్గర ఇది తప్పకుండా ఇది జరిగే తీరుతుంది. ఈరిచ్ కొంతకాలం అట్లానే ఇంకొంత సమయం తీసుకొని ప్రోగ్రామ్ స్టాప్ అయ్యే వరకు ఎక్స్క్యూజెస్ ఇస్తూ తర్వాత ఈరిచ్ స్టాప్ చేశాడంట. సారీ, ప్రోగ్రామ్ కాదు, పిల్గ్రిమ్ అన్ని ఎక్స్క్యూజెస్ చెప్తూ ఇది ఇలా కాదు, అలా కాదు, ఇలా అని చెప్తా ఉంటే అవన్నీ వింటూ ఈరిచ్ ఇంకా ఆపేశాడు. ఆ తర్వాత పిల్గ్రిమ్ కమెంట్ చేశాడంట ఈ విషయంలో ఈరిచ్ తోటి ఏంటంటే, నేను ఈరిచ్ దగ్గరికి వెళ్తే నాకేదో కంఫర్టబుల్గా ఉంటుందని వెళ్ళాను, నన్ను కొంచెం ఊరడిస్తాడని, దాని బదులు ఆయన సివియర్గా నా మీద కోపగించుకున్నాడు. ఇది నేను డబ్బులు పోగొట్టుకున్న దానికంటే కూడా ఇది ఎక్కువగా ఉంది బాధ అని అని అంటాడు.
ఆ బిల్గ్రిమ్ మనకి చెప్తున్నాడు. ఆ విధంగా ఉండేవాళ్ళు మండలి. అంటే ఈయనని సపోర్ట్ చేయడం కాదు, మన్నే కోప్పడేవాళ్ళు, జాగ్రత్తగా ఉండాల్సింది. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చెయ్యమో వాళ్ళ దగ్గర నుంచి అదే జరుగుతుంది. కాబట్టి అది ఆ బాధ, ఈ డబ్బులు పోయిన దానికంటే కూడా ఆ బాధ ఎక్కువగా ఉంది. కానీ వాళ్ళు, ఆ మండలి వాళ్ళు అలానే మాట్లాడేవాళ్ళు. సర్వెంట్స్ కనెక్షన్ విషయం అయితే బావు అనేవాడంట, వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండొద్దు. అలా ఉంటే మన నెత్తి మీద కూర్చుంటారు వాళ్ళు. 1995లో హౌజీ హాస్పిటల్లో ఉన్నప్పుడు మెరాబాద్ వర్కర్స్ యూనియన్గా ఫామ్ అయ్యి వీళ్ళని భయపెట్టేవాళ్ళట, మేము స్ట్రైక్కి వెళ్తాము అని. డిమాండ్స్ కనుక వాళ్ళు ఒప్పుకోకపోతే మేము తప్పకుండా స్ట్రైక్ చేస్తాము అని అన్నారు. అయితే హాస్పిటల్ నుంచి బయటకు రాగానే చాలా వరకు వాళ్ళతో సంప్రదింపులు జరిగాక యూనియన్ లీడర్స్ తోటి అది అప్పటికప్పుడు సద్దుమణిగింది ఆ ఆందోళన. ఈ పీరియడ్లో బావూజీ సర్వెంట్స్ గురించి ఒక మాట అన్నారు. అదేంటంటే, ఒకళ్ళు ఎవరో అక్కడ ఉండే రెసిడెంట్స్ అన్నారట, బావూజీ నువ్వు ఫ్రెండ్లీగా ఉండి సర్వెంట్స్తో వర్క్ చేయించుకోవచ్చు, చాలా వాళ్ళతో మంచి వర్క్ మనకి వాళ్ళ వాళ్ళ వల్ల దొరుకుతుంది. బావూజీ దానికి ఒప్పుకోలేదు సరిగదా. ఆయన ఏమన్నారంటే, మనకి ప్రాబ్లమ్స్ ఈ వర్కర్స్ తోటి ఎందుకు వస్తాయంటే మేరాబాద్, ఎందుకనంటే రెసిడెంట్స్ కానీ ట్రస్టీస్ కానీ సర్వెంట్స్ ఎవరి దగ్గర అయితే వర్క్ చేస్తున్నారో వాళ్ళతో టూ ఫ్రెండ్లీగా ఉంటున్నారు. అలా ఉన్నప్పుడు ఇంకా యూనియన్కి తావు ఎక్కడుంది? వాళ్ళు యూనియన్కి ఎందుకు వెళ్ళాలి? వాళ్ళు నా దగ్గర డైరెక్ట్గా వచ్చి ఉండొచ్చు కదా. అంటే అక్కడ రెసిడెంట్ కమెంట్ చేశాడు ఏంటంటే, నీ దగ్గరికి రావడానికి వాళ్ళు కొద్దిగా భయపడి ఉండొచ్చు కదా. బావూజీ అప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఒకవేళ అదే నిజమైతే ఆ రెసిడెంట్స్ దగ్గరికే వాళ్ళు వెళ్ళి ప్రాబ్లం చెప్పాల్సింది. ట్రస్టీస్కో రెసిడెంట్స్కో చెప్తే వాళ్ళు వచ్చి నాకు చెప్పేవాళ్ళు కదా ఈ వర్కర్స్ డిమాండ్స్ అన్నీ కూడా. బావూజీ కొంతసేపు ఆగన్నాడంట, చూడు మీకున్న స్లిప్పర్స్ లేకపోతే షూస్ మన తల మీద పెట్టుకుంటామా, మనము కాళ్ళకు వేసుకుంటామా, తల మీద పెట్టుకుంటామా? బావూజీ అడిగిన క్వశ్చన్కి ఆశ్చర్యపోతూ అక్కడ ఉన్న ఆ రెసిడెంట్ రిప్లై ఇచ్చాడంటే, నేను కాళ్ళకు వేసుకుంటాను. బావూజీ అన్నంటే, అది షూస్ కానీ స్లిప్పర్స్ కానీ తల మీద పెట్టుకున్నట్లయితే కొంతసేపు తర్వాత తల హర్ట్ అవుతుంది, తర్వాత చెడు వాసన వస్తుంది వాటి నుంచి, అవునా కాదా? అవును అవును బావూజీ అన్నాడంట రెసిడెంట్. బావూజీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, అదే నేను ఎగ్జాక్ట్లీ మీకు చెప్తున్నాను. ఎక్కడైతే షూస్ ప్లేస్, స్లిప్పర్స్ ప్లేస్ ఉంటుందో అది సరైన ప్లేస్ ఫీట్. కాబట్టి సర్వెంట్స్ కూడా అలానే ట్రీట్ చేయాలి మనము. వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి, వాళ్ళతో బాగా ఉండాలి, చక్కగా ఉండాలి, ప్రేమతో ఉండాలి. కానీ టూ మచ్ ఫ్రెండ్లీగా ఉండకూడదు, లేకపోతే మన షూస్ తీసుకెళ్ళి తల మీద పెట్టుకున్నట్టుగా ఉంటుంది. షూస్ స్లిప్పర్స్ తీసుకుని మన తల మీద పెట్టినట్టుగా ఉండి అది ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది అని చెప్తారు భావు. ఇక్కడితోటి ఇది అయిపోయిందండి. నేను కొంచెం సమయం తీసుకుని ఈ పర్టికులర్ ఇది అయిపోయేటట్టు చూస్తాను, లేకపోతే మళ్ళీ రజనీ వచ్చినప్పుడు కొంచెం ఈ పుస్తకము మళ్ళీ ఆ పుస్తకము అలా అవుతుంది. అందుకే నేను కంప్లీట్ చేయడానికి ట్రై చేశాను. అంతటితోటి ఇది అయిపోయింది, ఇక్కడ వరకు హ్యాండ్లింగ్ సర్వెంట్స్ అనేది అయిపోయింది. అవతార్ మెహర్ బాబాకి జై. సులోచన గారు మీరు హారతి ఇవ్వండి బాబాకి. జై బాబా అండి, జై బాబా ఉమారాణి.
अवतार मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहर बाबा प्रियतमा मन सुहारती दे प्रियतमा मन सुहारती दे ప్రేమ జ్యోతి మా హృది వెలగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి రే ప్రియతమా మనసు హారతి రే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయోజ్యము పొందగా పాహి శరణు సాయోజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा